చెప్పు. ఈరోజు ఏం డాక్యుమెంట్ తీసుకొచ్చావు? ఏదో పెద్ద డాక్యుమెంటే తీసుకొచ్చినట్టున్నావుగా. అదే అంథ్రోపిక్ వాళ్ళు గవర్నమెంట్‌కి ఒక చిన్న లెటర్ రాశారు. అదో పెద్ద డాక్యుమెంట్ అనమాట. బేసిక్‌గా ఏందంటే ఏఐ చాలా పవర్‌ఫుల్‌గా మారిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే కొన్ని రూల్స్ పెట్టాలి. ఆ రూల్స్ కూడా గవర్నమెంటే పెట్టాలి. గవర్నమెంట్ రూల్స్ పెట్టాలా? ఎందుకు పెట్టాలసలు? అసలు గవర్నమెంట్‌కి ఏం సంబంధము? అలా కాదురా పిచ్చోడా! ఇప్పుడు బేసిక్‌గా నీ ఇప్పుడు నేనున్నాను. నీ ఫోన్‌లో నేను ఏఐ మోడల్‌కి ఒక చిన్న కమాండ్ ఇస్తాను. ఆ ఏఐ మోడల్ వచ్చేసి నీ ఫోన్‌లో ఉన్న ఫోటోలన్నీ తీసేసి పబ్లిక్‌గా పెట్టేసిందనుకో, లేదా ఆ ఏఐ మోడల్‌కి ఒక చిన్న కమాండ్ ఇస్తా, అదొచ్చి నీ బ్యాంక్‌లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుందనుకో, తీసేసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? బేసిక్‌గా ఎళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇయ్యాలి. పోలీస్ కంప్లెయింట్ ఎవరి మీద ఇస్తావు? ఇంకెవరి మీద ఇస్తా? నీ మీదే ఇస్తా. సరే, నా మీదే ఇచ్చావనుకో, నేనేం చెప్తా? నాకు సంబంధం లేదు. ఏఐ మోడల్ చేసింది అని నేను చెప్తా. సరే, ఏఐ మోడల్ మీద ఇస్తా. అరే పిచ్చోడా! ఏఐ మోడల్ ఏమన్నా మనిషా? కంప్లెయింట్ ఇస్తే దాన్నెవడేం చేస్తాడు? దాన్నెవడేం చేయలేడు. అయితే కంపెనీ మీద ఇస్తా. సరే, సో, కంపెనీ ఏం చేసిద్ది? గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం నేను రన్ చేస్తున్నా అని చెప్పిద్ది. లేదు, ఒకేసారి ఒక 100 కంప్లెయింట్‌లో లేదా ఒక 500 కంప్లెయింట్‌లో కంపెనీ మీద ఏఐ మోడల్ మీద వచ్చిందనుకో, ఏం చేస్తది? కంపెనీ సింపుల్‌గా చేతులెత్తేసి కంపెనీ షట్ డౌన్ చేసుకొని ఎళ్ళిపోద్ది గదా! బట్ మరి మీకు జరిగిన నష్టము? సో, బేసిక్‌గా ఈ ఈ డాక్యుమెంట్ ఏం చెప్పిద్దంటే, ఈ ఏఐ మోడల్స్ వల్ల నష్టం కాకుండా ముందే ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఏఐ మోడల్స్ ఎలా పనిచేయాలి, ఎలా పనిచేయకూడదని చెప్పి ముందే కొన్ని రూల్స్ రాసి పెట్టాలి. ఆ రూల్సే ఈ డాక్యుమెంట్. భయ్యా అంతా బాగుంది గానీ, ఇప్పుడు ఏఐ మోడల్ రిలీజ్ చేసే ముందు కంపెనీస్ టెస్ట్ చేయవా? సేఫ్టీ టెస్టింగ్ అట్లాంటియేం చేయవా? అట్లా కాదురా పిచ్చోడా! చేస్తది. కంపెనీస్ అన్నీ టెస్ట్ చేస్తది. సో, ఇప్పుడు కంపెనీ ఏఐ మోడల్ తయారు చేసింది. అది టెస్ట్ చేసిద్ది. అది పర్ఫెక్ట్ 100% వర్క్ అవుతుంది అనే చెప్తది గానీ, ఇది వర్క్ అవ్వట్లేదు, దీంట్లో ఈ తప్పులున్నాయి, అయినా గూడా నేను ఏఐ మోడల్ రిలీజ్ చేస్తున్నా అని ఏ కంపెనీ అన్నా చెప్పిద్దా? చెప్పదు గదా! సో, ఆ సేఫ్టీ టెస్టింగ్ అనేది ఎవరు చేయాలి? ఇప్పటికైతే ఏ కంపెనీ ఏఐ మోడల్ ఆ కంపెనీయే చేసుకుంటుంది. అలా చేయకూడదు గదా! సో, ఇప్పుడు ఒక సెపరేట్ టీమ్‌ని పెట్టి, ఆ టీమ్‌లో ఏఐ మోడల్ డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్ ఆ టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ ఈ ఏఐ మోడల్‌ని బేసిక్ టెస్టింగ్ జేస్తారు. అంటే ఇప్పుడు నీకు ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్తే నీకు డ్రైవింగ్ వచ్చా లేదా అని చెప్పి చెక్ చేసి, దాని తర్వాత నీకు వెహికల్ ఇచ్చి బయటికి పంపిస్తారు గదా! అలాగే ఏఐ మోడల్ సేఫ్టీ టెస్ట్ చేసి, ఆ ఏఐ మోడల్ బేసిక్‌గా ఒక ఇది నిజంగా పీపుల్ యూజ్ చేసుకోనీకి సేఫా అని చెప్పి ఒక ఎగ్జామ్ బెట్టి, ఆ ఎగ్జామ్‌లో పాస్ అయితేనే అప్పుడు ఆ ఏఐ మోడల్‌ని బయటికి వదలాలి. సో, ఏఐ ఏదైనా హార్మ్ చేస్తే కంపెనీ బాధ్యత వహిస్తుందా? లేకపోతే గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా? లేకపోతే యూజర్ బాధ్యత వహించాలా? సో, ఇది కరెక్ట్ క్వెషన్. బేసిక్‌గా దీనికి సొల్యూషన్ కాదు గానీ, ఏం జరుగుద్దో చెప్తాను. ముగ్గురు బ్లేమ్ గేమ్ ఆడతారు. యూజర్ వచ్చేసి నాకు సంబంధం లేదు. నేను ఏఐ మోడల్‌కిచ్చా. అది తప్పు చేసింది అంటాడు. ఏఐ మోడల్ వచ్చేసి దాని లాగ్స్ డిలీట్ చేసుకొని నాకసలు సంబంధం లేదు. నువ్వెవరు అంటది. నువ్వు కంపెనీ దగ్గరికెళ్ళావనుకో, కంపెనీ నాకు సంబంధం లేదు. ఏఐ మోడల్ చేసింది. నాకు తెలియదు అంటది. అదే నువ్వు గవర్నమెంట్ దగ్గరికెళ్ళావనుకో, గవర్నమెంట్ కంపెనీని అడగమంటది. సో, ఇలా ఒకరి మీద ఒకరేసుకుంటారు గానీ, నీకైతే సొల్యూషన్ రాదు. అయితే నష్టాలు జరిగేటియన్నీ పాయింట్‌లన్నీ పెట్టుకొని, ఆ నష్టాలు జరిగే పాయింట్‌లన్నీ రూల్స్ డాక్యుమెంట్‌లో రాసేసుకుంటే అయిపోద్ది గదా! అదేరా ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌లో ఏఐ వల్ల జరిగే అత్యంత భయంకరమైన విషయాలేంటి అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో, ఏఐ వల్ల ఏం జరుగుతాయి? బయో వెపన్స్, సైబర్ అటాక్స్ లేదా తనకు తానే బాగా ఇంటెలిజెంట్‌గా అయిపోయి, ఒక ఏఐ మోడల్ ఇంకో ఏఐ మోడల్‌ని బిల్డ్ చేసేసుకొని అంటే ఇప్పుడు 'రోబో' సినిమాలో అదే రోబో మల్టిపుల్ రోబోస్‌ని తయారు చేసుకుంటాడు గదా!
సో, ఒక ఏఐ మోడల్ మల్టిపుల్ ఏఐ మోడల్స్‌ని బిల్డ్ చేసేసుకొని, బాగా పవర్‌ఫుల్‌గా తయారైపోయి, నీ మాట వినకుండా తయారైందనుకో, అది వన్ ఆఫ్ ద సినారియో అనమాట. సో, ఇలాంటి విషయాలు ఇవొక్కటే గాదు, ఇంకా చాలా జరగొచ్చు. బట్ ఇవి మేజర్. ఈ డాక్యుమెంట్‌లో పెట్టినవైతే ఇవన్నీ ఉన్నాయి.